ఇక వచ్చే 4-5 రోజులు తెలంగాణలో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు కదిలేందుకు అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ రేపు ఎల్లుండి రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఇక ఇవాళ రేపు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఇవాళ రేపు ఎల్లుండి కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవనుంది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక పలు జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ వార్నింగ్ జారీ చేసింది. ఇక హైదరాబాద్, కరీంనగర్, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, సిరిసిల్ల, రంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఉరుములు, మెరుపులు వచ్చే అవకాశం ఉందని ప్రకటించాయి. గంటకు 40 కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. జనగామ, సిద్దిపేట జిల్లాలో మోస్తారు వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. గంటకు 41 నుంచి 61 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. వచ్చే 2 నుంచి 3 గంటల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. వచ్చే 4-5 రోజులు తెలంగాణలో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు కదిలేందుకు అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ రేపు ఎల్లుండి రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఇవాళ రేపు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఇవాళ రేపు ఎల్లుండి కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవనుంది. ఇక 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక పలు జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ వార్నింగ్ జారీ చేసింది. హైదరాబాద్, కరీంనగర్, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, రాజన్న సిరిసిల్ల జిల్లా, సంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఉరుములు, మెరుపులు వచ్చే అవకాశం ఉందని ప్రకటించింది. ఇక గంటకు 40 కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఇక జనగామ, సిద్దిపేట జిల్లాలో మోస్తారు వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. గంటకు 41 నుంచి 61 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. వచ్చే 2 నుంచి 3 గంటల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. వచ్చే 4-5 రోజుల్లో తెలంగాణలో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు కదిలే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ రేపు ఎల్లుండి రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఇక ఇవాళ రేపు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఇవాళ రేపు ఎల్లుండి కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవనుంది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక పలు జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ వార్నింగ్ జారీ చేసింది. ఇక హైదరాబాద్, కరీంనగర్, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, రాజన్న సిరిసిల్ల జిల్లా, సంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు,
ఉరుములు మెరుపులు వచ్చే అవకాశం ఉందని ప్రకటించింది. గంటకు 40 కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. జనగామ, సిద్దిపేట జిల్లాలో మోస్తారు వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. గంటకు 41 నుంచి 61 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. వచ్చే 2 నుంచి 3 గంటల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. రైట్, వర్షాలకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరవింద్ మనకి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అరవింద్, చెప్పండి, వచ్చే 4-5 రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి అరవింద్? రైట్ నిఖత్, ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఇది ఏదైతే తెలంగాణలో దక్షిణ తెలంగాణకు మాత్రం ఇప్పటికే కొన్ని ప్రాంతాలకు కూడా నైరుతి ఋతుపవనాలు విస్తరించున్నాయి. దాదాపుగా జోగులాంబ, గద్వాల, నారాయణపేట్, వికారాబాద్, సంగారెడ్డి ఈ ప్రాంతాలకు కూడా ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు కూడా కొన్ని ప్రాంతాలకు విస్తరించున్నాయి. అటు తెలంగాణ రాష్ట్రం మీదుగా మొత్తానికి ఈ నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదిలే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇది రాగల 3 రోజుల పాటు కూడా ఇదే వర్ష సూచన మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. ఏదైతే కొన్ని ప్రాంతాలకు కూడా ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. అటు సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, తాండూరు ఈ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే వర్ష తీవ్రత కూడా ఎక్కువ నమోదవుతుంది. మరో విధంగా చూసుకుంటే నారాయణపేట్, జోగులాంబ, గద్వాల్ ఇటు మహబూబ్ నగర్ ఈ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా వాతావరణ అధికారులు జారీ చేసినట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. మరియు ఏదైతే చూసుకుంటే జనగామ, సిద్దిపేట ఈ జిల్లాలో కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. అక్కడ కూడా కొంచెం ఎండ తీవ్రత కూడా ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఉదయం సమయంలో, సాయంత్రం సమయంలో మాత్రం వర్షం తేలికపాటుగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటికే భారీ వర్ష సూచన కూడా ఉందంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణలో నైరుతి ఋతుపవనాలు కూడా చురుకుగా కదులుతున్నాయి. ఉదయం సమయంలో ఉక్కపోత వాతావరణం ఎండ తీవ్రతతో కూడా ప్రారంభమై సాయంత్రం సమయంలో కూడా భారీ వర్షం కూడా పట్టుకొట్టే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ చూసుకుంటే మాత్రం ఉదయం సమయంలో ఉక్కపోత వాతావరణంతో ప్రారంభమై సాయంత్రం సమయంలో మాత్రం వర్షం కూడా దంచుకొట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాదాపుగా అటు మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్ ఈ ప్రాంతాల్లో కూడా వర్షం కూడా ఇప్పటికే తీవ్రంగా పడుతుంది. దాంతో చూసుకుంటే సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ అంటే ఖైరతాబాద్, నాంపల్లి, ముషీరాబాద్, కోటి ఈ ప్రాంతాలు కూడా వర్ష తీవ్రత కూడా ఉంటుంది. ఇటు బంజారా హిల్స్, పంజగుట్ట, అమీర్పేట్, జూబ్లీ హిల్స్ ఈ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే వర్ష తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందంటూ కూడా వాతావరణ అధికారులు జారీ చేశారు. ఏదేమైనప్పుడు కూడా రాగల 2 గంటల పాటు కూడా నగరం వ్యాప్తంగా కూడా వర్షాలు తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ప్రధానంగా తెలియజేశారు. అటు ఉప్పల్, నాగోల్, హయత్ నగర్ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే వర్షాలు కూడా ఉండే ప్రభావం ఎక్కువగా ఉందంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తంగా నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని ప్రధాన నిదర్శనం. ఇది దాదాపుగా జూన్ 10, 11, 12 ఈ 3 తారీఖులు ఈ 3 రోజుల లోపల ఏదో ఒక రోజు కూడా ఋతుపవనాలు మరింత తాకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా అధికారులు తెలియజేశారు. రానున్న 3 గంటల పాటు కూడా కొంచెం వర్ష తీవ్రతగా ఎక్కువ ఉండే పరిస్థితి కనిపిస్తుంది. నిఖత్.